అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. కానీ మీ సంతోషం నిరాశ కంటే ఎక్కువ కనుక దాన్ని మర్చిపోండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన ఉంటారు. ఇక అదంతా ప్రాధాన్యమేమీ లేదని మీరు భావించుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితుల నిరంతర విస్తరణ కోసం ఎవరికైనా సహాయం చేస్తూ ఉండండి. సమయాన్ని, శక్తిని ఇతర భావోద్వేగ మరియు మేధో వనరులను పంచుకోండి. మీ ప్రసంగంపై నియంత్రణను కొనసాగించాలి. ఎందుకంటే మీ ప్రత్యర్థితో పోరాడాల్సి రావచ్చు. ఈరోజు మీ మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ పని చాలా మంచిగా ప్రశంసనీయబడుతుంది. ఈరోజు మీపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మెరుగుదల చూసుకోవడం జరుగుతుంది. మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించడానికి సమయం ఉండి చదువు, వ్యాపారాలపై దృష్టి పెడతారు. మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయాలు లౌక్యంగా వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. అలాగే ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆ ధన నష్టం నుండి మీరు బయటకు రావడానికి మంచి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగే విశ్రాంతి తగ్గుతుంది. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వాణిజ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారి, వైద్య రంగాల వారికి చికాకులు ఉంటాయి. గణపతిని అర్చన చేయించుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఎక్కువసేపు ఈ రోజు మీరు పనులను ఆపివేయబడితే మీరు దాన్ని ప్రారంభించవచ్చు. విదేశాల నుండి విద్యను పొందాలనుకునేటటువంటి విద్యార్థులు ఎక్కడో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టు ఉండవచ్చు. మీరు అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. ఇక కొత్త పని చేయడానికి అవకాశం అయితే మీకు లభిస్తుంది. వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేస్తారు. కొంతకాలం కొనసాగుతున్న అంతరాయం ఈరోజు తొలగించబడుతుంది, పరిష్కారం అవుతుంది. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ లేత గోధుమ రంగు. మరి పరిహారంలో మనం గనక చూసినట్లయితే ఈరోజు చక్కటి పరిహారం కోసం మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శివునికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయటం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి, శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.